మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. కార్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా అని ప్రశ్నించారు. లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బస్రత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నారని క్వశ్చన్ చేశారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని సందేహం వ్యక్తం చేశారు. వాటికి మార్కెట్ ధర చెల్లించారా లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా అంటూ డౌట్స్ రైజ్ చేశారు. పేమెంట్స్ బినామీ పేర్లతోనా, నకిలీ ఆదాయమా లేక మనీ లాండరింగ్ ద్వారానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా, వాస్తవాలు బయటకు రావాలని, ఈ విషయంలో సంబంధిత శాఖలు ఇన్వెస్టిగేట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైట్, కార్ పార్టీ రన్నింగ్ ఆన్ స్మగల్డ్ లగ్జరీ కార్స్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే కార్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపైనే నడుస్తుందంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. అయితే లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బస్రత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో ట్విట్టర్ టిల్లు అంటే ఆయన కేటీఆర్ని ఉద్దేశించారని అనుకోవచ్చు, ఎందుకు తిరుగుతున్నారంటూ క్వశ్చన్ చేశారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీ పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ఆయన డౌట్ వ్యక్తం చేశారు ఆ ట్వీట్లో. అయితే అవి వాటికి మార్కెట్ ధరనే చెల్లించారా లేక తక్కువగా చూపించి కొనుగోలు చేశారా అంటూ డౌట్స్ రైజ్ చేశారు. అయితే పేమెంట్స్ బినామీ పేర్లతో జరిగాయా లేకపోతే ఇది నకిలీ ఆదాయమా లేక మనీ లాండరింగ్ ద్వారానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కనిపించట్లేదా, వాస్తవాలు ఇంకా బయటకు రావాలి, ఈ విషయంలో సంబంధిత శాఖలు ఇన్వెస్టిగేట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. రైట్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. కార్ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా అంటూ ఆయన సూట్గా ప్రశ్నించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్ కుమార్, లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బస్రత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నారంటే ఆయన డైరెక్ట్ గానే కేటీఆర్ను ఉద్దేశించి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో ఏ విధంగా చూడాలి దీనికి, కేసీఆర్ వర్గీయులు ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు? అక్రమ పద్ధతుల్లో సంపాదించిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. బినామీ పేర్లతో కొనుగోలు చేసిన వాహనాల్లో తిరుగుతున్నారంటూ బండి సంజయ్ ఆరోపణ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ని ఈరోజు పెట్టారు. అది రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కేటీఆర్ వాడుతున్న ఒక వాహనాల స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి కొనుగోలు చేశారంటూ బండి సంజయ్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అట్లా అక్రమంగా కొనుగోలు చేసిన వాహనంలో తిరుగుతున్న కేటీఆర్ పైన దర్యాప్తు జరిపించాలంటూ ఇన్వెస్టిగేషన్ సంస్థల్ని ఆయన కోరుతూ ఉన్నారు. అసలు ఇదంతా కూడా కేటీఆర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ పార్టీలోని పెద్దలందరూ కూడా బినామీలను పెట్టుకొని పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారు, అనేక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి వీటిలన్నిటిపైన కూడా సదరు దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాన్ని వెలికి తీయాలంటూ ఆయన ఆ ట్విట్టర్లో పేర్కోవడం జరిగింది. వాస్తవానికి అటు కేటీఆర్ 2 వాహనాలు వాడుతున్నారు. ఒకటి ల్యాండ్ క్రూజర్, తెల్ల కలర్లో ఉండే ల్యాండ్ క్రూజర్ వైట్ కలర్ ల్యాండ్ క్రూజర్ వాడుతున్నారు. అలానే మరొకటి బ్లాక్ కలర్లో వోల్వో కార్ని ఆయన వాడుతూ ఉన్నారు. ఇందులో ప్రస్తుతం అటు బండి సంజయ్ చేస్తున్న ఆరోపణకు సంబంధించి కేటీఆర్ వాడుతున్న వైట్ కలర్ ల్యాండ్ క్రూజర్ పైనే ఈ ఆరోపణలు చేస్తున్నారు. బస్రత్ ఖాన్ అనే వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన పైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 2025 మేలో ఆయన పైన కేసు నమోదు చేసింది. వాస్తవానికి ఈ వాహనాలన్నింటినీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. వేర్వేరు మార్గాల ద్వారా అటు శ్రీలంకకు తెప్పిస్తున్నారు. శ్రీలంకలో వాటిల్ని కొంత మార్పులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విదేశాల్లో ఎక్కువ శాతం లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్
కార్లన్నీ కూడా ఉంటాయి, మన దగ్గర రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లు ఉంటాయి. సో ఆ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లన్నింటినీ ఇక్కడికి దిగుమతి చేయించి వాటిల్ని మళ్ళా కుడి చేతి వైపుకి ఆ స్టీరింగ్ మార్పేయడం, ఇతర చిన్న పనులన్నీ చేయించి వాటిల్ని అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఇదంతా కూడా ఒక స్మగ్లింగ్ ముఠా, అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఇదంతా చేస్తున్నట్లుగా గుర్తించింది. కస్టమ్స్ డ్యూటీని ఎగవేయడానికి ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మొత్తం ఆ దిగుమతి చేసుకున్న కారును 50% విలువ తక్కువగా చూపించి ఆ వాహనాన్ని అమ్ముతున్నారు. తద్వారా పెద్ద ఎత్తున అటు పన్నులు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ డిఆర్ఐ కేసు పెట్టింది. ఆ కేసులో హైదరాబాద్కు చెందిన బసరత్ ఖాన్ నిందితుడిగా పేర్కొంది. ప్రస్తుతం బసరత్ ఖాన్ దగ్గర కొనుగోలు చేశారు ఈ కేటీఆర్ ఈ వాహనం అనేది బండి సంజయ్ చేస్తున్న ఆరోపణ. వాస్తవానికి ఇవన్నీ కూడా అమెరికా, జపాన్ నుంచి దుబాయ్కి దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి శ్రీలంకకి తీసుకొచ్చి శ్రీలంకలో చిన్న చిన్న మార్పులు చేసిన తర్వాత వాటిని నకిలీ పత్రాలు ఉపయోగించి వాటిని విలువ తక్కువ చేసి చూపుతూ భారతదేశంలోకి తీసుకొస్తున్నారు. అటువంటి వాహనాన్ని, అటువంటి వ్యక్తుల దగ్గర కొన్న వాహనాన్నే ప్రస్తుతం కేటీఆర్ వాడుతున్నాడు. అవన్నీ కూడా ఆ వాహనాలన్నీ కూడా వేర్వేరు కంపెనీల పేర్ల మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు అనే అనుమానాన్ని అటు బండి సంజయ్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యక్తం చేశారు. ఎవరు ఈ కంపెనీలన్నీ కూడా ఎవరి, ఆ కంపెనీ లావాదేవీలు ఏంటి, ఇవన్నీ కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా దర్యాప్తు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అనేక అక్రమాలు బయటపడతాయంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. బసరత్ ఖాన్తో వీళ్ళకున్న సంబంధాలు ఏంటో బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి బసరత్ ఖాన్ పైన ఇప్పటికే డిఆర్ఐ కేసు నమోదు చేసింది. ఆయన హమ్మర్, క్యాడిలాక్, రోల్స్ రాయ్స్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్ ఇలాంటి హై ఎండ్ వెహికల్స్ అన్నింటినీ కూడా దాదాపుగా 30కి పైగా వాహనాలన్నింటినీ ఇప్పటికే భారతదేశానికి ఆయన దిగుమతి చేశారు. ఆయన దిగుమతి చేసిన కార్లలో అధిక శాతం హైదరాబాద్లో, ముంబైలో, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఉన్నట్లుగా గుర్తించారు. దాదాపుగా 25 కోట్ల రూపాయలు పన్నుల్ని వాళ్ళు సుంకాలను ఎగ్గొట్టినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో ఇప్పుడు అటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దగ్గర నుంచి వాహనాన్ని కొనుగోలు చేయడం అంటే వీళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములైనట్టే కదా. కావాలనే సుంకాన్ని ఎగ్గొట్టడానికే ఇట్లా అక్రమ పద్ధతుల్లో దిగుమతి చేసుకున్న వాహనాన్ని కొనుగోలు చేశారంటూ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దీనిపైన అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నాయి. కేవలం బసరత్ ఖాన్ అనే వ్యక్తి ఒక కార్ డీలర్ మాత్రమే, అతని నుంచి కార్ కొనుగోలు చేయడం ఎలా అక్రమం అవుతుంది, అందులో కేటీఆర్ చేసిన తప్పేముందంటూ కూడా అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ ఆయన విమర్శిస్తూ ఉన్నారు. కావాలనే ఈ రకమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు తప్పించి ఒక కేంద్ర మంత్రిగా మీరు తెలంగాణ కోసం ఏం చేస్తున్నారంటూ కూడా అటు క్రిషాంక్ బండి సంజయ్ను ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలకు కూడా బసరత్ ఖాన్ దగ్గరగా ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ఆయన ట్విట్టర్లోనే ఆయన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. మొత్తం మీద అటు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. నిజంగానే ఒకవేళ అక్రమాలకు పాల్పడినట్లుగా ఉంటే నేరుగా ఆయన విచారణకు ఎందుకు ఆదేశించడం లేదంటూ కూడా కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కేటీఆర్ అక్రమ పద్ధతుల్లో కొనుగోలు చేసిన కారులో తిరుగుతున్నారంటే ఆ నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో వీళ్ళకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. పన్నులు ఎగవేయటం కూడా ఒక నేరపూరిత చర్య కాబట్టి అటువంటి చర్యలకు పాల్పడుతున్న కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు సంస్థలు దానిపైన ఇన్వెస్టిగేట్ చేయాలి అంటూ బండి సంజయ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారింది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్.